మన ఇంట్లో ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ ఫుల్ వీడియో చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ ఇవ్వండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. మన వారణాసి వంటింట్లో ఈరోజు ఏం చేయబోతున్నాను మీకు చెప్తాను. ఇదిగోండి, తరిగేసి పెట్టుకున్నాను అన్నీని. టొమాటో పెరుగు పచ్చడి కమ్మగా చాలా బాగుంటుంది, సూపర్ రుచిగా ఉంటుంది. దానికోసం అని చెప్పి టొమాటో ముక్కలు తరిగేసుకున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు తరుక్కున్నాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ ఉల్లిపాయ చిన్నగా ఉంది చూసారా, ఇలాంటి ఉల్లిపాయలు 3 తీసుకుని కట్ చేసుకున్నాను. చాలా చిన్నగా ఉంది, ఇటు ఇటు కట్ చేసేస్తే ఎంతో రాదు, అందుకని 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇది కూడా చిన్న టమాటానే. ఇలాంటి టమాటాలు 8 తీసుకున్నానండి. చూసారా, ఈ మధ్యలో తీసేస్తాను నేను. ఇది గట్టిగా ఉంటుంది కదా, సరిగ్గా ఉడకదు, అందుకని దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలాంటి చిన్న సైజువి 8 టమాటాలు తీసుకున్నాను. ఈ ముక్కలు అనమాట. పచ్చిమిరపకాయలు చూసారా, ఇది ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వీటితోటి మనం ఇప్పుడు పెరుగు పచ్చడి చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా పెరుగు పచ్చడి చేసుకుందాం. అంతకంటే ముందు ఇంకోటి చూపించాను మీకు. ఇదిగోండి, ఇదేమనుకుంటున్నారు, ఈ కవర్లో కరివేపాకండి. దీన్ని పక్కకు తోసేద్దాం కాసేపు, మీకు చూపిస్తా. దబ్బకాయలు, కరివేపాకు, ఇదిగోండి దబ్బకాయలు, ఇదంతా కరివేపాకు అనమాట మొత్తం. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈ కరివేపాకు చెట్టు ఉంది, అలాగే దబ్బ చెట్టు ఉందన్నమాట. ఇవి కోసి ఇచ్చాడనమాట. దబ్బకాయలు, కరివేపాకు తెచ్చిచ్చాడు. పచ్చిగా ఇట్లానే ఉన్నాయి. ఇవి ఇప్పుడేమో పండిందనమాట. ఆ కలర్లో ఉన్నది చిన్నగా ఉన్నా సరే ఇట్లా 4-5 రోజులు వదిలేస్తే ఇలా కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను దీన్ని ఏదో ఒకటి చేస్తాను. దబ్బకాయ పొక్కిస్తానండి. మా ఇంట్లో దబ్బకాయ పొక్కించడం అంటే చాలా ఇష్టం. అది చేసింది. ఇలా చేస్తే అలా ఊదేస్తారనమాట, మెంతికారం వేసి. చాలా బాగుంటుంది. అలా చేయడానికని ఇది అలా ఉంచానమాట. ఇదిగోండి, ఈ కరివేపాకు అంతా ఏం చేస్తానంటే శుభ్రంగా కడిగేస్తాను. చాలా కరివేపాకు ఉంది చూసారా, ఈ బ్యాగ్ అంతా కరివేపాకు ఉంది. మంచిగా మంచి వాసన వస్తుంది, సూపర్గా ఉంది, చాలా మంచి వాసన వస్తుంది కరివేపాకు అయితే. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని బాగా ఆరబెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాను. కరివేపాకు కారప్పొడి కూడా సూపర్గా ఉంటుందండి. మన ఛానల్లో ఉంది. మీకు కనుక కావాలంటే కనుక నేను మళ్ళీ చేయమంటే చేస్తాను, చేసి చూపిస్తాను మీకు. సరేనా? సరే, ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేసి మనం వంట స్టార్ట్ చేసేద్దాము. ఇవన్నీ దాచేస్తాను ఇలాగా. ఇదిగోండి, వీటితోటి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకున్నానండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటాను పోపు కోసం అని చెప్పి. అప్పుడు మనం టొమాటో పెరుగు పచ్చడి కోసం నెయ్యి వేసుకుంటున్నానండి పోపుకి. ఎందుకంటే పెరుగు కలుపుతాం కదా, అందుకని నెయ్యితో చేస్తానన్నమాట. పెరుగుకి సంబంధించిన ఏదైనా సరే పోపులు పెట్టాలి అంటే నెయ్యి వాడతానన్నమాట. సామాన్యంగా నెయ్యి వాడతాను. మీకు ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు. అయితే నెయ్యి వేసిన తర్వాత, నెయ్యి వేడైన తర్వాత ఆవాలు వేసాను. మెంతులు చూసారు కదా, కొద్దిగా మెంతులు వేసుకోండి. ఒక 5-6 మెంతులు అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా వేగాలన్నమాట చక్కగాను. వేగిన తర్వాత మినపప్పు వేస్తున్నాను. చూడండి, నేను మరింత మినపప్పు వేసాను అనమాట. కొద్దిగా ఎక్కువగానే వేసాను, ఎందుకంటే మా అమ్మాయికి ఇష్టం కాబట్టి పప్పులు, అందుకని వేసాను అనమాట. కొద్దిగా జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిరపకాయ, ఒక మిరపకాయ 2 ముక్కలు చేసి వేసాను అనమాట. పోపు చూసారా చక్కగా ఇలా వేగింది. మాడిపోకుండా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది. అయితే ఇప్పుడు నేను కలోంజీ వాడుతున్నానండి. చెప్పాను కదా హెల్త్కి మంచిదని చెప్పి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి కలోంజీ వేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయ గింజలు ఇప్పుడు వేసింది, కలోంజీ తర్వాత వేసింది ఎండుమిరపకాయ గింజలు అనమాట. ఇది కూడా చాలా బాగుంటాయి. ఆ గింజలు అనేది వేస్ట్ చేయకుండా ఇలా వేసుకోండి, చాలా కమ్మగా ఉంటాయి. ఏదైనా కూడా రుచిగా ఉంటాయి అన్నమాట. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకుని
ఇలా కలిపేసుకోండి శుభ్రంగాను. ఈ టొమాటో పెరుగు పచ్చడిలో ఉల్లిపాయలు లేకపోయినా పర్వాలేదండి. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఈసారి నేను ఉల్లిపాయలు వేసి చేస్తున్నాననమాట. దీంట్లో ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. టొమాటోలు నేను 8 టొమాటోలు తీసుకున్నాను కదా! ఆ టొమాటోలు పుల్లగా ఉంటాయి కదా బాగాను. అందులో పెరుగు కలిపినా ఇంకాస్త పులుపు అవుతుంది. అందుకని నేను ఉల్లిపాయలు వేశాననమాట. ఆ పులుపుని కట్ చేస్తుందని చెప్పి ఉల్లిపాయలు వేసుకుంటే పులుపు కట్ అవుతుంది. అందుకని వేశాననమాట. ఇదిగోండి టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు. వేసుకుని శుభ్రంగా ఇలా కలిపేసుకోండి. మొత్తం ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. అది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఈ పక్కన నేను ఇది కందికట్టు పెట్టుకున్నానండి. కందికట్టు సింపుల్‌గా చేసుకోవచ్చు. మన ఛానల్‌లో కూడా ఉంది. ఇప్పుడు నేను ఎలా చేయాలో చెప్పేస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలోనే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని పోపు కూడా ఏం లేదండి, సింపుల్‌గా ఒక జీలకర్ర, ఎండుమిరపకాయలు అంతే. ఒక ఎండుమిరపకాయ తుంపుకొని వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు చూసారు కదా, కనిపిస్తున్నాయి పైకి తేలాయి కదా, కచ్చా పచ్చాగా దంచేసుకుని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అవి వేయించేసుకుని నీళ్లు పోసేసుకున్నాను. ఉప్పు, పసుపు కామన్‌గా వేసుకుంటాం కదా, అవి వేసుకున్నాను. ఇదిగోండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పప్పు పల్చగా చేసేసుకుని నీళ్ళలాగే ఉంటుంది, కట్టు కదా, చారులాగే ఉంటుంది. ఆ పప్పు దాంట్లో వేసేసుకున్నాను. అది అలా మరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం మళ్ళీ దీని దగ్గరికి వచ్చేద్దాము. ఈ టమాటో ముక్కలు ఎంతవరకు మగ్గాయో చూపిస్తున్నాను మీకు నేను. ఇదిగోండి ఇంకా కొద్దిగా సేపు మగ్గాలన్నమాట. ఇంకా కొంచెం ఉడకాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇది కూడా అయిపోయిందండి. ఈ మన కట్టు కూడా అయిపోయింది. కందికట్టు మూత పెట్టేసుకున్నాను వాసన పోకుండా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత తీసుకుని కలుపుకుందాము. ఇదైతే ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్‌గా ఉంటుంది. ఇది కూడా ఆపేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉడికిపోయిందని చెప్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత కింద పెట్టేసుకున్నాను ఇది గిన్నె. ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది, లైట్‌గా వేడిగానే ఉంది. అయినా కూడా ఇంకా నేను లంచ్ బాక్స్‌లోకి సర్దాలి కాబట్టి ఇక టైం అయిపోతుందని చెప్పి దీన్ని ఇలా కొంచెం మెత్తగా మెదిపేసుకుని ఇప్పుడు దీంట్లో పెరుగు కలిపేస్తాను. ఇదిగోండి నేను తీసుకున్న టమాటాల సైజ్ చూపించాను కదా, ఆ టమాటాలకి 8 టమాటాలు తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఆ సైజు మీకు చూపించాను, చూసారు. దానికి నేను పెరుగు వేసుకున్నాను. ఈ హాఫ్ లీటర్ పెరుగు అనమాట. హాఫ్ లీటర్ పెరుగులోను కొద్దిగా ఉంచుకుని ఇలాగా మిగతాదంతా వేసేసుకున్నాను. పెరుగు పచ్చడి కాబట్టి పెరుగు బాగానే పడుతుందండి, ఎక్కువే పడుతుంది. ఇలా కలిపేసుకోండి శుభ్రంగాను. మొత్తం కలిసేటట్టుగా అంత చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సరిపోకపోతే. నేను ఇలా కలిపేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ పెరుగు మిగిలిందనమాట. కొద్దిగా హాఫ్ లీటర్ దాంట్లో కొద్దిగా మిగిలింది. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందామండి. ఈ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమండి. అందులోనూ పెరుగు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. ముద్దపప్పు, పెరుగు పచ్చడి ఇలా ఉంటే అసలు ఇంకేం కావాలి చెప్పండి. సూపర్‌గా ఉంటుంది కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి నేనైతే దీంట్లోకి సర్వింగ్ బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెలో ఉంది ఇంకాను, ఈ మూకుట్లో అది కూడా కొద్దిగా ఊర్చేసి వేసేస్తాను. ఇప్పుడు కరెక్ట్‌గా సరిగా చేసేసుకుని మళ్ళా లాస్ట్‌లో కాస్త కొత్తిమీర, మళ్ళీ ఉన్న కొత్తిమీర ఇంకా మళ్ళీ పైన వేసేసుకున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టొమాటో పెరుగు పచ్చడి, అలాగే కందికట్టు. కందికట్టులో అసలు చింతపండు ఏమీ వేయక్కర్లేదండి. కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. నచ్చాయా మీకు రెండూను? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.